నగరి నియోజకవర్గం నుండి రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం స్మగ్లింగు, సారాయి అమ్మకం వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఆంధ్రజ్యోతులు రాస్తున్నా సంబంధితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ప్రజలుగా మాకు అర్థం కావడం లేదు. తిరుమల కొండపై కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని చాలా తీవ్రంగా విమర్శించే మా నగరి ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ఈ విషయం పైన ఎందుకు నోరు తెరవడం లేదో, దాని వెనుక దాగిన మర్మమేమిటో, పాలక పార్టీతో ఉన్న లోపాయకారి ఒప్పందాలేమిటో మాకు తెలియాలి. ఎందుకంటే మా ఓట్లతో ఒకరు పాలక పార్టీ ఎమ్మెల్యేగా, మరొకరు ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యేగా పదవీలు స్వీకరించారు. వాళ్ళ పదవీ ధర్మం మర్చిపోయి నన్ను నువ్వేమనకు, నిన్ను నేనేమన్నా ఒక లోపాయకారి ఒప్పందంతో వెళ్తున్నారనే విషయం ప్రజలకు బాగా అర్థమైంది. ఈ విషయంపై కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్ర విచారణ చేసి ఈ దోపిడీ చేస్తున్న వారిపై, వాళ్ళకు సహకరిస్తున్న పాలక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలపై తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కలెక్టర్ నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించి భారత రాజ్యాంగ చట్టపరంగా తమ పదవీ ధర్మాన్ని మర్చిపోయిన మా నగిరి పాలక పార్టీ ఎమ్మెల్యేను, ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యేను ప్రజా బాధ్యతల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.